మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం మైనారిటీలు ఆదివారం నెలవంక దర్శనం ఇవ్వడంతో సోమవారం రంజాన్ పండుగ జరుపుకున్నారు. ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మరి సామరస్యానికి ప్రతీకగా మనమంతా కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉండడం ఎక్కడ లేదు, కేవలం మన భారతదేశంలో యువరాష్ట్రంలో ఉంది తెలియజేస్తా ఉన్నా. మరి ఈ నెల రోజుల పాటు మేము చేసినటువంటి ఈ యొక్క దీక్ష ఫలితాలను కూడా మిగిలిన 11 నెలలకు రావాలని ఆ అల్లాను మనం ప్రార్థిస్తుంటాం. నిజంగా అంటే ఉపవాస దీక్ష అంటే కేవలం మనం మరి ఉపవాసం ఉండడం కాదు, మన మనసును నియంత్రించుకోవడం, అదేవిధంగా మన ఆత్మను పవిత్రం చేసుకోవడం, అల్లా చేసినటువంటి మార్గంలో భక్తి నడిచి సన్మార్గంలో నడుస్తూ పేదవారికి సహాయం చేయడం, భక్తి శ్రద్ధలతో ఉండడం, అదేవిధంగా మనకి ఏదైతే మరి కోపరాపాలు ఇవన్నీ కూడా నశింప చేసుకోవడం, ప్రశాంతతతో సహనంతో మనం ముందుకు వెళ్ళడం ఈ యొక్క ఉపవాస దీక్ష ద్వారా మనం నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా జరిగి ఈ రోజు మనము రంజాన్ పండుగ జరుపుకున్న సందర్భంగా మరొకసారి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సంప్రదాయానికి దాదాపు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా కొనసాగుతున్నారు. ఇదే రకమైనటువంటి సహకారం నియమించి రావాలని, ఈ కష్ట సమయాలు తప్పకుండా మేము పాల్పంచుకుంటామని చెప్పేసి తెలియజేసి పండుగ రోజులతో మాట్లాడడం బాగుందని, ఎమ్మెల్యేగా నా నుంచి అయ్యేటువంటి సహకారం తప్పకుండా మీకు అందిస్తానని చెప్పేసి మరొకసారి తెలియజేసి అందరూ కూడా ఈ విభాగాలు తీసుకున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.